ఒకసారి విజయవాడ వెళ్దాం. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలో గ్రామస్తులు గ్రావెల్ లారీలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతోందని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. రోజుకు సుమారు 700 వరకు గ్రావెల్ లారీలు గ్రామం నుంచి వెళుతున్నాయంటున్నారు. లారీల రాకపోకలతో రోడ్లపై దుమ్ము లేచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం లారీలకు టార్పలిన్లు కూడా కప్పడం లేదని, రోడ్డుపై నీళ్లు చల్లకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా ఉందంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు గ్రామంలో 3 స్కూల్స్ ఉండడంతో సుమారు 1200 మంది విద్యార్థుల భద్రతపై ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఉదయం సాయంత్రం స్కూల్ సమయాల్లో లారీల రాకపోకలు నిలిపివేయాలంటూ ఎన్నిసార్లు చెప్పినా అసలు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ మండిపడుతున్నారు. మైనింగ్ లారీలను పోలవరం కెనాల్ రోడ్డు మీదుగా మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వారంతా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విపరీతమైన మైనింగ్ జరుగుతుంది కొత్తూరు తాడేపల్లిలో. మరి ప్రజలు ప్రాణాలకి ఇబ్బందికర, ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది గవర్నమెంట్ అని చెప్పేసి తెలియజేస్తున్నాం. కనీసం స్కూల్స్ టైమ్స్ లో కూడా పిల్లలు తిరిగే టైంలో కూడా ఈ వెహికల్స్ ఆపమని మేము రిక్వెస్ట్ గా చెప్పినా కానీ ఇంతవరకు కనీసం ఎవరు ఆ స్కూల్స్ టైమ్స్ లో కూడా వెహికల్స్ ఆపకుండా విపరీతంగా తిప్పుతున్నారు. అలా చూడండి, ఒక్క వెహికల్ మీద కూడా పట్టాలేదు. ఇక్కడ చాలా దారుణంగా మైనింగ్ జరుగుతుందండి. మరి గవర్నమెంట్ కూడా మేము పలుమార్లు ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు మనతో. కాంతి, మైనింగ్ లారీలపై గ్రామస్తులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? అలాగే వాళ్ళు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు, కానీ దాన్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఒకసారి పూర్తి సమాచారాన్ని చెప్పండి. యాసమతి, ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లికి సంబంధించి ఆ రోడ్డు మీదుగా దాదాపుగా రోజుకి 700 నుంచి 800 లారీలు వెళ్తుండడంతో లారీలు తాకిడి అంటే ఎక్కువగా అవడంతో రోడ్డు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోవడం, అలాగే అక్కడంతా ఉన్నటువంటి కంకర అంతా లెగిసిపోయి పూర్తిగా దుమ్ము ధూళితోటి చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటూ ఇప్పటికే అనేక మార్లు వారు ప్రజలు అంతా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు జరిగినటువంటి దాంట్లో కూడా పార్టీలకు అతీతంగా మొత్తం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారంతా అక్కడ చేరుకొని రూట్ కూడా సూచిస్తున్నారు వాళ్ళు. పోలవరం రూట్, ఆ కెనాల్ మీద నుంచి మైనింగ్ లారీలను అక్కడి నుంచి పంపించవచ్చు. ప్రధానంగా స్కూల్స్ ఉన్నాయి అక్కడ. స్కూల్స్ లో పొద్దున సాయంత్రం పిల్లలు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేదాకా మాకు అసలు చాలా భయం వేస్తోంది అంటున్నారు. ఎందుకు అధికారులు చూసి చూడనట్టు అక్కడ వ్యవహరిస్తున్నారు? దీని మీద మీరు ఏమైనా మాట్లాడారా సంబంధిత అధికారితో? పోలవరం కెనాల్ మీదుగా రూట్ వెళ్ళొచ్చు, కానీ అటు వెళ్తే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో లారీలన్నీ కూడా షార్ట్ కట్ వేలోనే ఎంచుకొని వెళ్తున్నారు. కానీ అక్కడ దాదాపు 3 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో 1200 నుంచి 1300 మంది పిల్లలు రోజు ఉదయం సాయంత్రం కనీసం వారు వెళ్లే సమయంలో అన్నా కూడా ఈ లారీలు ఆపండి అని అధికారులకు మేము అనేక సార్లు విన్నవించుకున్నాం, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోడ్డు పరిస్థితికి చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. పూర్తిగా స్కిడ్ అయి పడిపోవడము. ఇక వర్షం పడినప్పుడైతే అసలు పూర్తిగా వర్ణనాతీతంగా ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇదంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొత్తూరు తాడేపల్లి అంటే విజయవాడకి దగ్గరగా ఉండేటువంటి గ్రామం. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి విజయవాడకి రోజు ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చేటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా మంది ఉంటారు. వర్షం పడినప్పుడు కావచ్చు, ఈ లారీస్ వెళ్ళేటువంటి ఆ డస్ట్ అంతా కళ్ళలోకి పడిపోయి. మీరెవరైనా అధికారిని సంప్రదించారా? వాళ్ళు అసలు ఏమైనా మాట్లాడడానికన్నా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఈ వ్యవహారం పైన? ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారుల నుంచి మేము చర్యలు తీసుకుంటాం. మనం అడిగినా కూడా గ్రామస్తులు అడిగినా, వినతి పత్రాలు ఇచ్చినా, లేకపోతే ఎవ్రీ మండే జరిగేటువంటి ఈ కలెక్టర్ దగ్గర వీళ్ళ దగ్గర ఎన్ని పిటిషన్స్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకుంటాం తప్ప దానికి సంబంధించినటువంటి ఇంకో మాట కానీ అక్కడ పనులు కానీ జరగడం లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికైనా స్పందించాలని గ్రామస్తులతో పాటుగా బిగ్ టీవీ కూడా రైట్ కాంతి, థ్యాంక్ యూ. అది గ్రామస్తుల ఆవేదన. మరి వాళ్ళ ఆవేదనను అధికారులు ఆలకిస్తారా లేదా అన్నది మనకు కాలం